పోచమ్మ తల్లి అంటాం. పోచమ్మ తల్లి కూడా మనం తలుచుకోవాలి. విశాలంగా పోసారి భద్రకాళి ఎప్పుడు రామమ్మ తిరు భక్తులను తెలువాయమ్మ కళాకారులకు అందంగా కళ చిత్రాలకు అందంగా చూసే వాళ్ళు ఉంటేనే అందం. వాళ్ళని యాడ్ చేసి దేవుడు ఎందుకురా? అందరికీ కళాభివందనం. వాషింగ్ పౌడర్ నిర్మాణం నేనన్నా శంకర్ దయాళ్ శర్మ అన్నా. సరే, ఇంతకు మనం కథలని వెళ్ళే ముందు రాగము కాలము కాలకర్మలు తప్పకుండా మనం బుర్రకథ చెప్పడం కోసం బిడ్డ. ఏం చెప్పి బుర్రకథ. ఈ బుర్రకథ అంటే బొర్ర ఉండని చెప్పేదే బుర్రకథ, లేకుండా బుర్రకథ అంటే వెళ్తే బొర్రుండని చెప్పుడు బుర్రకథ అనుకున్నాను. అవునా? అనుకుంటే కరెక్ట్ ఉన్నాయి కదా. నీకు బుర్రకథ అని తెలుసా? తెలిస్తే గీర్కెట్ కాస్త చింకాన ఒరే మీ ఇద్దరికి బుర్రకథ తెలిసి ఆంధ్ర మాసంలో వచ్చారు పిచ్చోని చేస్తే అన్నా బొర్రుందని నీకు ఏమనొచ్చిన అంతేనా? బుర్రకథ అంటే ఎట్లుంటాయంటే బొర్రకథని ఉంటుంది బిడ్డ. బుర్రకథ నీకు తెలియదు, నీకు తెలియదు. అది ఏ విధంగా ఉంటుందో ఒక్క నిమిషంలో నేను చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్పినందుకు మీకు పైసలు ఇస్తా. ఏమిస్తావు? మీరు సరిగా సమాధానం చెప్తే మీకు పైసలు ఇస్తాను. నిజంగా ఆన్సర్ చెప్తే పైసలు ఇస్తావు, లేకుంటే ఏమిస్తారు? ఎన్ని పైసలు ఇస్తావు? లేకుంటే అన్ని ఇస్తావు అంటున్నావా? అన్ని పైసలు కావాలని మళ్ళీ పిచ్చోడా
గణపతి ఎక్కే వాహనం ఏమిటి? గణపతి ఎక్కే వాహనం ఏమిటి? శభాష్. ఎలుకకు శత్రువు? ఎలుకకు శత్రువు ఏముంటది? పిల్లి. పిల్లికి శత్రువు? శత్రువు ఏముంటది అన్న? పిల్లి వేస్తే శత్రువు కుక్కనే. ఆ కుక్క. అవునా? కుక్క పిల్లి శత్రువు. వాడేంద్రుడు మాట కుక్క ఈడ పక్క పక్క. శభాష్. గణపతి ఎక్కే వాహనం ఎలుక. ఎలుకకు శత్రువు పిల్లి, పిల్లికి శత్రువు కుక్క. కుక్కకు శత్రువు ఎవరు బిడ్డ? అవునా? చెప్పిప్పుడు కుక్కకు శత్రువు ఎవరు చెప్పాలా? శత్రువు. శభాష్ బిడ్డ, కరెక్ట్ చెప్పావు. గణపతి ఎక్కే వాహనం ఎలుక, ఎలుకకు శత్రువు పిల్లి, పిల్లికి కాదు కుక్కకు పగ మీ అన్ననే. కుక్క వస్తే పగ. ఈయన పేరు చెప్తే వస్తుంది. ఆ కుక్కకి ఈయన పేరు చెప్పదు మీరు. ఎందుకోసం ఈ నడపడున్న పేరు చెప్తే ఎందుకు మీద కట్టింది కాబట్టి కుక్కకు చెప్తున్నావు. ఈ కల్లా చెప్తుంది నీవంటూ నేను నన్ను బిడ్డ లేదు కదా. కుక్కకు చెప్తుంది ఈ కర్ర. చూడు బిడ్డ, గణపతి ఎక్కే వాహనం ఎలుక, ఎలుకకు శత్రువు పిల్లి, పిల్లికి శత్రువు కుక్క, కుక్కకు శత్రువు ఈ కర్ర. మరి కర్రకు శత్రువు మిత్రులు ఎవరు బిడ్డ? అన్న నిజం చెప్తున్నాయి. ఈ కర్రకు శత్రులు మిత్రులు బుర్రలు. అందుకే బిడ్డ ఈ బుర్ర కథ ఎట్లొచ్చిందని చెప్పన్నా? ఈ కర్ర ఈ బుర్ర కలిస్తేనే బుర్ర కథ అయిపోయింది బిడ్డ. మరి బుర్రకథ ఏంటే ఏమవుతుంది అంటున్నావా? ఒరే పిచ్చోడా, తెలివి లేదా తెలివి వస్తుంది. ఏమంటే మతి మారిపోతే కూడా మతి ఉంటే మంచిగా వస్తుంది అన్న. బుర్రకథ ఏంటే తెలివి వస్తుంది. అవును, తెలివి వచ్చిన పోతుంది. పోతురా వస్తుంది. చిన్నపిల్లగాను పెద్దగా పెరుగుతారు. పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు మంచి 5 సంవత్సరాల తర్వాత స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి మంచి పాఠాలు మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు వయసులో అవుతారు. వయసులో అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. అంటే లెక్కంగానాలో బుర్రకథ చూడండి. లెక్కంగానాలో ఒకటే పెళ్లిళ్ళు అయితే పెళ్లి అయినందరికీ ఈడిపోతాయి. పెళ్లి అయిన వాళ్ళకు సంతానం జరుగుతుంది. పిల్లలు ఉంటారు. పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఉంటుంటే ఒకే పోతారు. పిల్లలు ఉట్టుకుంటా స్కూల్కు పోతారు. ఏది పోతారు, పుట్టి ఏది స్కూల్కు పోతారా? మరి శభాష్ బిడ్డ. మరి ఇంతకు కథ ఎందుకంటే ముందు మనం ఒకసారి అందరి జైనాథం ఇచ్చి కథలు గట్టి. ఇగో కథకు మాత్రము కష్టంగా చెప్పేది కావద్దాను కాబట్టి కళాకారులకు చప్పుళ్ళు ఉంటేనే ఆనందం. ఇక పుస్తకాన్ని రాదు. ఒక్కసారి ఇక్కడ సీకర్ కొట్టుకురాను. మీరు ఎక్కడైనా ఉంచుకో. ఆ కెమెరా కాడికి వెళ్ళి ఇక్కడ మీ పార్టీ, ఇక్కడ నా పార్టీ. మీ వాళ్ళ కంటే రేషన్ వస్తుంది. మా వాళ్ళకు చూస్తే రేషన్ పుట్టుక రేషన్తో పుట్టింది బాబు. కొట్టాలా అన్న? దయచేసి మనని శ్రీ మధురా పొదూరు వీరభద్ర స్వామివారికి అన్న చూడు. మా అమ్మని కట్టాలి. మా వాళ్ళు పుట్టుకతో రేషన్తో పుట్టింది. ఇక్కడికి వచ్చింది పార్టీల కొరకు కాదు, కథ చెప్పడానికి వచ్చాము. ఈ ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి కథ. మరి వాళ్ళు చేయని కొట్టు అని చెప్పేసి ప్రతిమాడడం ఏంటి? పార్టీ పెట్టి మా వాళ్ళకు రేషం ఉన్నది, విషం లేకుండా అనడం ఏంటి? వాళ్ళు కొట్టే కొట్టిన సంతోషమే, కొట్టకుండా సంతోషమే. కొడితే ఏమొస్తుంది, కొట్టకుంటే ఏమొస్తుంది అని చెప్తా బిడ్డ. చెప్పు మరి బిడ్డ. జపం మీద కూర్చొని ఓంకారనాదం తీస్తుంటే మన ఆరోగ్యాన్ని శుద్ధి చేసుకున్న వాళ్ళమే. అదేనా? ఒకసారి భగవంతు నామస్మరణ చేయాలని అనుకుంటే మన శరీరం లోపల ఉన్నటువంటి నలుగుతే తుమ్మితే ఇవన్నీ ఏ విధంగా నరాలు డీలైతే చేయాలంటే కూడా ఆ విధంగా మన శరీరం లోపల అన్ని కూడా అయితే బిడ్డ ఉన్నటువంటి తోమ లోపల గడ్డ లెక్క దక్కున ఉంటే కూడా ఫ్రీ అయిపోతుంది. అర్థమైందా? ఇదిగే బిడ్డ. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మక్క తోట పెట్టుకున్నాం. మక్క తోట పెట్టుకొని మక్కలు ఆశిస్తాయి, తినడానికి చిన్నలు వస్తాయి. ఆ చిన్నలు పోవడానికి ఒక మంచి చేసుకొని మంచం మీద కూర్చొని
చిలుకలు వస్తున్నాయి మక్క కంకులాంటి పాడేయడానికి అనగానే మనం ఓ అనేది కూడా ఓంకారండి, అది కూడా చేయడాలమే. అప్పుడు చిలుకలన్నీ వేసిపోతాయి. అవి వేసిపోయి ఆడిపోతే ఎదుగుతున్నారా, ఓలైతే తోట పెట్టుకున్నారు, ఓలైతే మంచి వేసుకోక కూర్చుండలేదు, ఓలైతే సౌండ్ చేయకుండా నోరు మూసుకున్నారు, వాళ్ళ దగ్గర పోయి ఆ తోటలో పోయి అవన్నీ చిలుకలు పడి తోటంతా పాడి ఖరాబ్ చేస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ ఆడోళ్ళే కానీ ముసలోళ్ళే కానీ మోగోళ్ళే కానీ వీళ్ళందరూ పార్టీ లేకుండా భేదభావన లేకుండా భేదం లేకుండా వాళ్ళందరూ చేయనాలని ఎవరైతే కట్టారంటారో వాళ్ళ దగ్గరికి పాపాలు వెళ్ళేస్తాయి. పాపాలు, అప్పులు, రోగాలు, బీగాలు అన్ని లేస్తాయి. ఏసీఎం ఆగిపోతాయి. మంచి మీద ఎవరైతే ఓలైతే లేకుండా చింతలు ఎట్లా పడ్డాయో ఈ పాపాలన్నీ లేచి ఓలైతే పిల్లపిల్లలు లెక్క చేయాలనుకుంటా కూర్చుంటారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక్క పాపమా, ఒక్క లెక్కనా, ఒక్కటి ఇలా బీమాలు ఇలా తప్పులు ఇలా ఉన్నటువంటి బాధలు ఉంది. అసలు లేని అదే వాళ్ళ ఇష్టం. గట్టి ఒకసారి చేయడానికి చేస్తే మంచిది అంతేనా? ఒరే ఇంకొకటి బిడ్డ అంటుంది కానీ ఆంధ్ర మాసంలో ప్రోగ్రామ్ అంటుంది, ఏదో ఒకటి డ్యాన్స్ అంటే ఒకటి బుర్రకథ అంటే బుర్రకథ మంచిగా 5 పోదామని వచ్చింది. ఒక్కోటి వచ్చింది, అత్త వచ్చేది, కోడలు వచ్చేది, మొగడు వచ్చేది, మామ వచ్చేది. అందరూ వచ్చి కూర్చున్నప్పుడు చేయాలి బుర్రకథలు అనుకున్నప్పుడు కూడా అన్నం అనుకో ఇక అత్తగల్లా ఆడదాన్ని కోడలు వెళ్తాయి. కనుక ఇంటికాడ అత్త మాత్రం అనిపిస్తే ఈ కార్యక్రమం వచ్చి చేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా ఆనందంగా ఉంటుంది బిడ్డ. అట్లా కాదు, ప్రతి ఒక్కరు అనవలసిందే ఖచ్చితంగా. కులశ్రీ పౌరులు వీరు బ్రహ్మేంద్ర స్వామివారికి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కనాటి సమయమందున వైకుంఠమునందు సమయమందున వైకుంఠమునందు ఈశ్వర సర్వముగ్గురు పలువుడవరు లేదురా సర్వనాశనము. ఒకనాటి సమయం లోపల వైకుంఠం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సమాసమేతమై కూర్చున్నారు. దేవతందరి ఇలాగే కూర్చున్నారు. ఇలాగే తిరుమల కోటి దేవతలు కూడా వచ్చారు. అక్కడ వైకుంఠం లోపల సంతోషంతో ఉంటే ఈ భూలోకంలో మాత్రం భూతల్లి అష్ట కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉంటాయి. అందులో 20 లక్షలు చెట్టు చేమలు, 70 లక్షలు మృగ జాతులు, 10 లక్షలు పక్షు జాతులు, క్రిమి కీటకాలు 9 లక్షలు, ఉన్నటువంటి 11 లక్షలు, ఆ జాతులు 4 లక్షలు, మొత్తం 24 లక్షల్లో ఉన్నటువంటి శ్రేష్ఠమైనటువంటి నరజాతులు వాళ్ళు ప్రాణం లెక్క అయిపోయారు, రాక్షసులు లెక్క మారారు. వాళ్ళని మాత్రం నేను మొయ్య అంటే మొయ్య అని చెప్పేసి భూతల్లి సంగీత స్నానం చేసి పురుడు వేసుకొని ఏడుకుంటూ వైకుంఠానికి వెళ్ళింది. వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూసి భూతల్లి నువ్వు ఎందుకు వచ్చావని వైకుంఠానికి ఏడుచుకుంటూ వచ్చావనగానే అక్కడ కోటేమో బ్రహ్మాండ రాయ అప్పుడు విష్ణు పరమాత్మ చూసినాడు, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, నీ కష్టాలు
రక్షించడానికి మేమున్నాం, నీ శీఘ్రంగానే భూలోకానికి వెళ్ళు అని చెప్పేసి ఓదార్చి భూతలని పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. సభలో కూర్చున్నారు విష్ణు బ్రహ్మ సమాసమితంతా లేచిపోయిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి చూశాడు. శంకరుడు చూసుకొని శంకరాలు ఒక మాట వినుమా, అది శంకరాలు ఒక మాట శంకర, నీవు భూతల్లి కష్టాలు పాపడానికి ఈ నరజన్మం వదిలిపెట్టేసి మానవ జన్మం ఎత్తి ఉత్తర కాశీ నగరానికి వెళ్ళాలి. ఆ ఉత్తర కాశీ నగరంలో విజయసింగ్ నగరాలు కడుపులో పుట్టిన తర్వాత నీ పేరు ఆనంద యోగి అని పేరు పెడతారు. నువ్వు కర్మన్నారు ఖాతాల మీద నడిపించుకుంటూ ఉండు. అప్పుడు నేను మధ్య రోజు శుభ్రంగా కలవడానికి వస్తాను. నువ్వు చేసినటువంటి ఒక పాపం చేస్తావు. ఎందుకంటే నువ్వు రాజా ధర్మంలో పుట్టావు కాబట్టి గుర్రం మీద ఎక్కి పిల్లలకు చేతబట్టి అడుగు మార్గానికి వెళ్తావు. అప్పుడు ఆవుని సంహరించడానికి పులి వస్తుంది. పులిని సంహరించడానికి నువ్వు ప్రాణం పెట్టుకుంటే శుద్ధి తప్పి ఆవు కలిగి ఆవు బాధ తెచ్చుకుంటుంది. గోహత్య, స్త్రీహత్య, బాలహత్య, బ్రహ్మహత్య చాలా నేరమైనటువంటి అప్పుడు దానికి నీకు తగిన శిక్షగా గోవులు జరిపినటువంటి ఘోర పాపానికి గుడిమాలనే గ్రామం లోపల మమ్మల్ని దూలేలు కట్టుకోగల నువ్వు పుడతావు. అప్పుడు నీ పేరు సిద్ధాంతి అని పేరు పెడతారు. అప్పుడు నేను మధ్య రోజుల్లో కలుగుతా అని చెప్పేసి శంకర నువ్వు ఉత్తర కాశీకి వెళ్ళు. సరేనా? అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మదేవుని పిలుచుకున్నాడయ్యా శ్రీ విష్ణుమూర్తి నీవు దక్షిణ కాశీకి వెళ్ళి నీవు ఈ దేవరూపం మొదలు పెట్టేసి నరజన్మ పెట్టి విశ్వాత్మక మాయమైన మాత కడుపులో పుట్టిన తర్వాత నీ పేరు అన్నాజీ అని పేరు పెడతారు. అప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడైపోయి తీర్థయాత్రలు తిరుగుకుంటూ పురాణాలు చెప్పుకుంటూ వేదాలు వల్లించుకుంటూ నామకరణాలు, శ్రీకరాలు, ఎన్నిలు, పేరెంటాలు, పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ నువ్వు చర్చాలు తిరుగుకుంటూ సరే సాధ్యమైనటువంటి మా దగ్గర అక్కడ నువ్వు ఉంటావు. నేను మధ్య రోజు లోపల వచ్చి నేను కలుసుకుంటాను. అన్నయ్య అన్నయ్య తమ్ముడు తెలిసిందా? తెలిసింది. నీవు చక్కగా దక్షిణ దిశకు వెళ్ళి మా శంకర మహేశ్వర విష్ణుమూర్తి మాట తెలిసిందని నీవు శీఘ్రమే ఉత్తర కాశీకి వెళ్ళి. అవును తప్పకుండా. అన్నయ్య తమ్ముడు శంకర బ్రహ్మదేవ ఇంత విషయం మనకు చెప్పడము నిన్ను కైలాసం వదిలివేసి భూలోకానికి వెళ్ళమంటాడు. నన్ను కూడా కైలాసం వదిలి కాదు నా వైకుంఠం వదిలేసి నన్ను భూలోకం అవతల పెట్టమని చెప్తున్నాడు మన విష్ణుమూర్తి. ఇంత స్వార్థమా? మనుషుల్లోనే స్వార్థం అంటే దేవతల్లో కూడా స్వార్థమేనా? నీకు నెత్తి మీద ఒక పెళ్ళాము, పక్కన ఒక పెళ్ళాము. ఇద్దరు పిల్లలు తిండి పెట్టబోదావు. నిన్ను బొమ్మన్నాడు కదా. అది కాదు చెప్పిండు. నిన్ను ఇద్దరు పిల్లలు నిన్ను బొమ్మన్నాడు. కాశీ గట్టు తిండి బొమ్మన్నాడు. నాకున్న ఒక పిల్లలు వేసినట్టు మూడో బొమ్మన్నాడు. ఏమైతుందా? నేనంటే ఇద్దరు పిల్లలు చూడడానికి ఇద్దరు పిల్లలకే దిమాకు లేదు. గంగా పక్కన బాగా అదే మీరున్న ఒకరు కింద ఒక్కరు. అయితే ఇద్దరు ఇష్టమైతే నువ్వు పోతున్నావు తిరిగి లేనప్పుడు నాకు ఒక్కరు నాకేం బాధ. నాకు చిన్న డౌట్. విష్ణుమూర్తి హాయిగా మన ఇద్దరిని పంపించి ఒక్కడే శేషాన్ని పైన పడుకుండి ఆ లక్ష్మీదేవి అధికారుల కాడికి పిసుక్కుంటూ 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 లోకాల పిసుకుంటే
బ్రహ్మాండపురమైన గ్రామం లోపల విశ్వబ్రహ్మల కులంలో కూడా నేను పుట్టున్నాను. ఈ మాట ముందంటే నీకెందుకంట? ఈ మాటనే నేను కూడా పుడతాను అని చెప్పింది. ఈ మాట నాకు ఎందుకు అనుకుంటే నీకు మనసులో ఉంచుకుంటేనే మాకు సంశయం వచ్చింది. అందుకోసం నువ్వు కూడా ఉంటే చెప్పింటే అయిపోతుండే కదా. నీ మధ్యలో ఇంత స్వార్థం ఉంటే మా దగ్గర ఎందుకుంటది? మా దగ్గర ఉన్నప్పుడే మా వద్ద ఎందుకుంటది? కావాలి. నేను ముగ్గురు మధ్య నేను అధిపతిగా ఉన్నా కదా, నేను ఒక పెద్ద మనిషి లెక్క ఉన్నప్పుడు నా మాట మీరు వినవలసిందే కదా. నువ్వు పెద్ద మనిషి అని చెప్పినా నేను పెద్ద మనిషి ఉన్నప్పుడు వినవలసిందే కదా. మీరు కూడా వినవలసిందే కదా శంకరా. నేను ఒక పెద్ద మనిషిని అంటున్నప్పుడు మీరు పెద్ద మనిషి దేనికి? మీ ఈ అధిపతికి మొత్తం పెద్ద మనిషి. అవును. పెద్ద మనిషి అంటే ఏంటి? పెద్ద మనిషి అంటే అన్న నేను చెప్తేనే నీ పక్కకు పెట్టి కదా, వీళ్ళు కడుపు పట్టుకోవాలి, నువ్వు పట్టుకోవాలని ఏం చెప్తా? అరే అన్న ఈ కాయలు పెద్ద మనిషి అంటే చిన్నగా యాదకొచ్చినప్పుడు మా ఊర్లే మా అమ్మ ఇద్దరు అన్నదమ్ములమే. ఇద్దరు అన్నదమ్ములమైతే మా అన్న ఊపి పెద్ద మనిషి. ఇక నేనేమో చులాయిగా తిరుగుతా. చిన్న తమ్ముడిని కమ్మటి నన్ను ప్రేమగా తిరుగుతుంటాడు గదిలో పంట. ఏ గదికి పోతే నాకే గుర్తుంటుంది. తిరుగుతుంటే మా అన్నయ్యకి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. మా అన్న మాది యాడికి పోయినా, నీళ్ళకు పోయినా, ఇక్కడ బోరి కాడికి పోయినా, పెద్ద మనిషి బాగుపడిపోయినా, కంట్రోల్ షాప్ కూడా పోయినా, డ్యూటీకి వెళ్ళి దగ్గర పోయినా పెద్ద మనిషి భార్య వచ్చింది పక్క జరుగునని ఆమెకు తోపిస్తున్నారు. అందరూ పిలిపిస్తున్నారు పెద్ద మనిషి భార్య అని చెప్పి. మొగడు డ్యూటీ చేసి మంచి చేసినట్టు డ్యూటీకి విలువ భార్య దొరుకుతున్నట్టు. ఆమె మొగడు పెద్ద మనిషి అయింది కాబట్టి భూమి మీద భార్య కూడా విలువిస్తున్నారు. నీళ్ళు లేకపోతే కూడా గోవును పట్టుకొనిస్తున్నారు. ఇక తమ్ముడు పిల్లం పోగానే పక్కలకు మేము అయిన పట్టుకుందాం ఊరికి నల్లకాడ కూడా పడుతున్నాం. ఈమె చూసి చూసి మీద కోపం వచ్చింది. తమ్ముడు పిల్లం కోపం వచ్చింది. ఇక మోటాడికి పోయింది. మోటాడికి పోయి భర్త అంటే భార్య పెళ్ళాం కాడికి పోయి పెళ్ళాము మోటాడికి పోయింది. పోయి ఏమయ్యా ఏ అయ్యా నువ్వు కూడా నువ్వు పెద్ద మనిషి అయితేనే నీ దగ్గర ఉంటా, నువ్వు పెద్ద మనిషి అయితేనే నీ దగ్గర ఉంటా, లేకుంటే నా వారికి పోతా అన్నది పెళ్ళం. ఏం చేయాలి? బుద్ధిముడు పెళ్ళం పెద్ద కూడా కాబట్టి నా పెళ్ళం ఏమన్నది పెద్ద మనిషి కామన్నమాట. నేనేటికి వెళ్ళాలి పెద్ద మనిషి, నేను పెద్దకి ఏం తెలియదు అని చెప్పి చక్కగా మా అమ్మ దగ్గర పోయినా. అమ్మ దగ్గర పోయి అమ్మ ఓ అమ్మ అమ్మ నేను పెద్ద మనిషి అయితేనే ఆడవాళ్ళు అది కాదే నేను పెద్ద మనిషి అయితేనే నేను కూడా పెద్ద నేను పెద్ద మనిషి అయితే పెళ్ళ మా దగ్గర ఉండదు తప్పటి పోతున్నాడా? ఏ పెద్ద మనిషి కానీ అన్న లెక్క అయితే నేను కూడా ఊరి మీద పెద్ద మనిషి అవుతావా? నేనేం చెప్తాను కనుక అనుకుపోయాడు. సరే అనుదైన పక్షి అన్నయ్య అన్నయ్య నేను పెద్ద మనిషి అయితే చూడా నేనే పెద్ద మనిషి తన చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది. నాకేం ఒకటి ఎంత ఒకటి ఏం చేయాలా ఏం కదా తెలియదు. వారికి తంత్రం ఒక 10 మంది హిసాబు చూసుకుంటాం. లెక్కలన్నీ ఒకటికి 2 4 రాయడం తెలియదు. మేము చేసిన ఖర్చు మరి ఇబ్బంది చేస్తే నువ్వు ఏం తినడం ఏ కొడుకునడం నువ్వు ఏదంటే నాకు ఏం తినడం చెప్తారా? ఒకవేళ చెయ్యాలని నీ మనసులో ఉంటే మా దగ్గరికి రా, కొన్ని ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అన్న ఎట్లనే నీకు దండం పెడతానే అన్నావు. ఇప్పుడు ఏమని చిన్న కష్టం కట్టుకోతా నువ్వు నేను పడరా ఏమన్నట్టు నీ మాట్లాడు పెద్ద మనిషి అయితేనే నీకు అర్థమైంది చెప్తున్నా. నువ్వు నా పొద్దులాంటి చేసేస్తున్నా ఏం పడరా రేపు నువ్వు ఎప్పుడు లేకపోతే చెప్తా చెప్పింది. ఇక చక్కగా రేపు నుండి నాకు డ్యూటీకి రమ్మన్నాడు, పెద్ద మనిషి ఫిక్స్ చేసుకోవడం రమ్మన్నాడు, నన్ను అప్పుడు లేపు అని చెప్పింది భార్య. భార్య ఎప్పుడు పడతా భార్య లేపి 3 గంటలకు స్నానం చేపించి అన్ని కలిసి కూర్చోబెట్టింది. ఇక కొద్దిగా అన్న పోయేటప్పుడు ఇక పిల్లగానే అన్నం కూడా పోతున్నాడు. ఇక అన్నది అన్న ముందర కలిగింది, తమ్ముడు తిరగగలిగింది. అన్న ముందు కలిగింది, తమ్ముడు తిరగగలిగింది. అన్న ఒకటి నడుచుకుంటూ
అందరు లేచి నమస్కారం చేయబట్టి లేచి నిలబడ్డారు. లేచి కూర్చున్న అందరూ లేచి నిలబడ్డారు. నిలబడగానే ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, ఏం పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఏం పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి నాయన కూర్చోండి అని చెప్పేసి పెద్ద మనిషి గౌరవంగా సచివాలయానికి రాగానే అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద మనుషులందరూ కూడా లేచి నిలబడితే ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చుంటే అనగానే తమ్ముడు చూసిండు, అరే దిక్కు కరెక్ట్ వచ్చిండు, ఈ పాయింట్ బాగుండాలా, ఎవరైనా లేస్తే ఏం పరం లేదు కూర్చొని కూర్చుంటున్నా అని చెప్పి గట్టి ఎవరు చక్కగా ఆడికి చక్కగా ఇంటికి వచ్చిండు. భార్య చెప్పిండు, పెళ్ళని చెప్పిండు, ఏమే ఇయ్యాలని ఫిట్నెస్ కట్టుకున్నా రేపు దాన్ని ఫాలో అవుతా అని చెప్పేసి భార్య చెప్పిండు. ఏం నీకు నేర్చుకున్నావు, కృష్ణమ్మకు పోటీ ఉంటే మర్చిపోయి నువ్వు మర్చిపోతావు కాబట్టి ఏందో గట్టిగా అనుకుంటా వాడుకో అని చెప్పింది. ఇక రాత్రి అనుకుంటప్పుడు కూర్చున్నప్పుడు అన్ని చేసినప్పుడు ఏం పరకు లేదు, కూర్చొని కూర్చొని కూర్చొని, ఏం పరకు లేదు, కూర్చొని 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 కూర్చొని, ఏం పరగబడది, కూర్చొని 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 ఇదే జపం మొదలు పెట్టిండు. తెల్లారిపోయింది. ఇక తెల్లారిపోయి చక్కగా ఇక చెరువు కట్టున్నది. ఆ ఊరికి ఒక చెరువు కట్టున్నది. ఆ చెరువు కట్టకి వెళ్ళి అక్కడ గడ్డకి వెళ్ళి పండ్ల కర్ర వేసుకొని చక్కగా ఆయన వస్తున్నాడు. నోట్ల పాలు వేసుకొని వస్తున్నాడు. యాపులు వేసుకొని చెరువు కట్ట పొలం కాడికి గోపుడు వస్తే అప్పట్లో పల్లెటూరులో కూడా చెరువు కట్టకే ఊడాలట. ముద్దలు పట్టుకొని ఆడవాళ్ళంతా చెరువు కట్టకు పోయింది, పాట పోయింది. వీటికి ఏం చేస్తుంది, చక్కగా స్టైల్గా రాత్రి నేర్చుకున్నది, మంచి యాపున్నది. ఆ యాపులో నోట్లు వేసుకొని చక్కగా వేసుకొని కట్టపండు వస్తున్నాడు. కట్టపండు వస్తుందని చెప్తే ఇక ఈ అసలు చెప్పేసి ఆడలు ఒక్కోళ్ళు వేసుకుని నిలబడుతున్నారు. ఆడవాళ్ళంతా చెరువు కట్ట నిలబడితే ఈయన ఏమంటాడు, అమ్మా ఏ పర్లేదు కూర్చోరు 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 ఏ పర్లేదు అన్నకు నిగ్రహం చూసి ఏమన్నా పాటలు కూడా నువ్వు వస్తే మేము తీసుకున్నాడు కూర్చోమంటాడని చెప్పి అంత నీళ్ళకి వచ్చి మొత్తుకుంటే గుద్ది 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 ఈ కాలం పెద్ద మంచి కావాలని తెలివి కావాలి కూడా మీ అన్న పెద్ద మనిషి అయి కసిరికాడికి వదిలేసి అన్నది కానీ నీళ్ళకి కట్ట మీద లేచిన వాళ్ళు చాలా వేసుకొని నేను అనుకున్నాను ఆ మొగోళ్ళని కసిరికాయలు వేస్తే అడుగు కట్ట